మనం మాట్లాడే ప్రతి మాట మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? దానికున్న శక్తి చాలా గొప్పది. చూడండి, మన మాటలకు రెండు వైపులా పదునుంటుంది. అవే మనకు ప్రాణస్నేహితుల్నివ్వగలవు, లేదా నిప్రమీరుకున్న శత్రువుల్ని కూడా తయారు చేయగలవు. సరైన టైంలో సరైన మాట వాడితే అది వరం. కాని కొన్నిసార్లు మాట కంటే మౌనమే 1000 రెట్లు శక్తివంతమైనది. ఎప్పుడు నోరు విప్పాలి, ఎప్పుడు పెదవి మూయాలి అనే ఆ చిన్న తేడా తెలుసుకుంటే చాలు, జీవితంలో ఎన్నో సమస్యల నుంచి ఈజీగా బయటపడచ్చు. ఈ నేర్పు అనుభవంతో వస్తుంది, లేదా ఇలాంటి విషయాలు తెలుసుకోవడం ద్వారానైనా వస్తుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే భర్తృహరి అనే ఒక గొప్ప సంస్కృత కవి, తత్వవేత్త మాటకున్న శక్తి గురించి తన శ్లోకాలలో అద్భుతంగా చెప్పారు. భర్తృహరి ఏమంటారంటే, మనిషికి అసలైన అందం మనం పూసుకునే సుగంధాల వల్లో, వేసుకునే ఖరీదైన బట్టలు, నగలు ధరించడం వల్లో రాదు. ఎందుకంటే ఇవన్నీ తాత్కాలికం. ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. మరి శాశ్వతంగా నిలిచిపోయే అలంకారమేది? అదే వాగ్భూషణం భూషణం. అంటే సంస్కారవంతమైన మాటే మనిషికి అసలైన ఆభరణం. ఈ మాట వేలేళ్ల క్రితం ఎంత నిజమో, ఇప్పటి డిజిటల్ యుగంలో కూడా అంతే నిజం. మన మాట తీరే మన వ్యక్తిత్వానికి అసలైన కులమానం. అయితే మాట్లాడటం ఎంత ముఖ్యమో, కొన్నిసార్లు మాట్లాడకుండా ఉండటం అంతకంటే ముఖ్యం. మాటను ఆయుధంగా వాడటం తెలిసిన వాళ్లకి మౌనాన్ని కవచంగా ఎప్పుడు వాడాలో కూడా తెలియాలి. అలాంటి 6 కీలకమైన సందర్భాల గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సరే, ఇక మౌనాన్ని మనకు అనుకూలంగా ఎలా వాడుకోవాలో చెప్పే ఆ 6 సింపుల్ రూల్స్ ఏంటో చూద్దాం. ఈ 6 సందర్భాలు మనందరి జీవితంలో రోజూ ఎదురయ్యేవే. మన ఎమోషన్స్ కంట్రోల్ తప్పినప్పుట్నుండి అరకొర నాలెడ్జ్తో మాట్లాడటం వల్ల వచ్చే ప్రమాదం వరకు ప్రతి రూల్ని ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. రూల్ నెంబర్ 1, బాగా ఎమోషనల్గా ఉన్నప్పుడు, అంటే విపరీతమైన సంతోషం, దుఃఖం లేదా టెన్షన్లో ఉన్నప్పుడు మనసు మన కంట్రోల్లో ఉండదు కదా. ఆ టైంలో నోరు జారితే తర్వాత ఫీల్ అవ్వడం తప్ప ఇంకేమీ చేయలేం. ఒక్కసారి ఆలోచించండి, ఆఫీస్లో జరిగిన చిన్న మిస్టేక్కి ఇంట్లో మనసు బాగోలేనప్పుడు పార్ట్నర్ మీద అరిచామనుకోండి, ఆ తర్వాత మనకే గిల్టీగా ఉంటుంది. అందుకే ఎమోషన్స్ తగ్గాక మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే మాట్లాడటం బెస్ట్. రూల్ నంబర్ 2, విషయం మొత్తం తెలియనప్పుడు. అరకొర జ్ఞానం ప్రమాదకరమని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఒక టాపిక్ గురించి పూర్తిగా తెలియకుండా మన అభిప్రాయాలు చెప్పడం మన అజ్ఞానాన్ని మనమే బయటపెట్టుకున్నట్టు అవుతుంది. అది మనల్ని నలుగురిలో నవ్వులపాలు చేస్తుంది. కాబట్టి తెలియని విషయం గురించి డిస్కషన్ జరుగుతున్నప్పుడు మౌనంగా వినడమే తెలివైన పని. రూల్ నంబర్ 3, కోపంతో రగిలిపోతున్నప్పుడు. కోపం వచ్చినప్పుడు మన హార్ట్ బీట్ పెరగడం, బాడీ వేడెక్కడం గమనించే ఉంటారు. ఆ సమయంలో మన బ్రెయిన్ లాజికల్గా ఆలోచించే పవర్ని కోల్పోతుంది. దానికి మన నోటికి మధ్య కనెక్షన్ కట్ అయిపోతుందన్నమాట. అప్పుడు నోటినుంచి వచ్చే మాటలు మనవి కావు, మన కోపానివి. అవి బంధాలను కాల్చేస్తాయి. అందుకే మన పెద్దలు ఒక అద్భుతమైన మాట చెప్పారు: తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. కోపం కంట్రోల్ తప్పుతోంది అనిపించినప్పుడు ఒక్క సెకన్ ఆగి ఈ మాటను గుర్తుచేసుకుంటే చాలు, ఎన్నో అనర్థాలు ఆగిపోతాయి. రూల్ నంబర్ 4, మన మాటలు ఒక బంధాన్ని తెంచే ప్రమాదం ఉన్నప్పుడు. కొన్నిసార్లు మనం సరదాగా అనే ఒక మాటే మన స్నేహితుడి మనసును గాయపరచవచ్చు. ఆవేశంలో అనే మాట జీవిత భాగస్వామితో బంధాన్ని శాశ్వతంగా దెబ్బతీయవచ్చు. మాటలు తూటాల్లాంటివి, ఒకసారి వదిలితే వెనక్కి తీసుకోలేం. అందుకే ఒక బంధాన్ని నిలబెట్టడానికి మన మౌనం అవసరమైతే అంతకంటే గొప్ప పని మరొకట్లే. రూల్ నంబర్ 5, అరవాలనిపించినప్పుడు. ఒక విషయాన్ని చెప్పడానికి మన దగ్గర 2 దారులుంటాయి. ఒకటి నెమ్మదిగా చెప్పడం, 2 గట్టిగా అరవడం. మనం అరిచినప్పుడు మనం చెప్పాలనుకున్న విషయం కన్నా మన అరుపే చుట్టూ ఉన్నవాళ్లకి ఎక్కువగా వినిపిస్తుంది. దాంతో మన పాయింట్ వీక్ అయిపోతుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక ప్రొఫెసర్కి స్టూడెంట్ చేసిన ప్రాజెక్ట్ అస్సలు నచ్చలేదు. ఆయన దాన్ని విసిరికొట్టి, నీలాంటోడిని నమ్మి టైం వేస్ట్ చేశా అని అరవచ్చు. దీనివల్ల ఏమవుతుంది? ఆ స్టూడెంట్ ఆత్మవిశ్వాసం మొత్తం దెబ్బతింటుంది. లేదా అదే ప్రొఫెసర్ శాంతంగా, చూడు, ఇందులో ఈ మార్పులు చేసి మళ్లీ తీసుకురా, నువ్వు చేయగలవు అని చెప్పవచ్చు. ఇది ఆ స్టూడెంట్కి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. అందుకే అరుపులు సమస్యని పెంచుతాయే తప్ప పరిష్కరించవు. ఇక 6వ అత్యంత కీలకమైన నియమం: మన మౌనం ఒక ప్రాణాన్ని కాపాడగలదు అనిపించినప్పుడు. అది మన ప్రాణం కావచ్చు, ఎదుటివారిది కావచ్చు,
లేదా ఒక మూగ జీవిది కూడా కావచ్చు. ప్రాణం కంటే విలువైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. దాన్ని కాపాడటానికి మన నోరు మూసి ఉంచడం అవసరమైతే ఒక్క క్షణం కూడా ఆలోచించుకోడు. సో ఈ రూల్స్ అన్నీ మనకు నేర్పేది ఒక్కటే: మౌనమంటే బలహీనత కాదు, అదొక పవర్ఫుల్ టూల్. దాన్ని ఎప్పుడు ఎలా వాడాలో తెలుసుకోవడమే అసలైన తెలివి. ఒక్కసారి ఫాస్ట్గా గుర్తు చేసుకుందాం. ఎమోషన్స్ కంట్రోల్ తప్పినప్పుడు, విషయం సగం మాత్రమే తెలిసినప్పుడు, కోపం బుసలు కొడుతున్నప్పుడు, ఒక బంధాన్ని కాపాడుకోవలసి వచ్చినప్పుడు, అరవాలనిపించినప్పుడు, మరియు అన్నింటికన్నా ముఖ్యంగా ఒక ప్రాణాన్ని కాపాడాల్సి వచ్చినప్పుడు మౌనంగా ఉండటమే మనకు శ్రీరామరక్ష. చివరిగా మనందరికీ తెలిసిన ఈ సింపుల్ సామెతను గుర్తు చేసుకుందాం: నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మన మాటలే మన ప్రపంచాన్ని మన చుట్టూ నిర్మిస్తాయి. ఇప్పుడు ఒక క్షణ ఆలోచిద్దాం. మనం ఈరోజు తెలుసుకున్న ఈ 6 రూల్స్లో ఏ ఒక్క రూలుని మొదట మన జీవితంలో అప్లై చేస్తే మన లైఫ్లో, మన రిలేషన్షిప్స్లో ఒక పాజిటివ్ చేంజ్ వస్తుంది?